వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. రాజంపేట పట్టణంలో రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అధికారి కృష్ణ మీడియా సమావేశం. రాజంపేట పార్లమెంటు స్థాయిలో 5 రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ. ఈ కార్యక్రమంలో మరో 2 రోజుల పాటు పెంపు, జనసేన కార్యకర్తల నుంచి వస్తున్న విశేష స్పందనకు గడువు పెంపునకు కార్యకర్తల నుంచి వినతి. మరో 2 రోజుల పాటు పార్టీ పదవులు సమస్యలు స్వీకరణకు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అనుమతి. రాజంపేట పార్లమెంటు ఆఫీసులోంచి మేము తెలియజేసుకోవడం ఏమంటే, మా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాకు పదవుల కోసం ఒక అప్లికేషన్ల రూపంలో పెట్టడం జరిగింది. దానికి 3వ తేదీ వరకు మాకు గడువు ఉండేది, ఈ రోజు వరకు. కానీ ఇక్కడ అన్ని కాన్స్టిట్యున్సీల నుంచి స్టేట్ అంతా సార్కు అభ్యర్థన తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చాలా కోలాహలంగా మన ఈ దరఖాస్తులు ఇవ్వడానికి ఆశావాహులు చాలామంది వస్తున్నారు. టైం సరిపోలేదు. అందుకోసము మన వాళ్ళంతా సార్ను పార్టీ కార్యాలయానికి తెలియజేసుకోవడం జరిగింది. మాకు కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి టైం అని. దానికోసం అక్కడి నుంచి మా పార్టీ ఆఫీస్ నుంచి 2 రోజులు గడువు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఇంతమంది జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కోలాహలంగా జరుగుతుంది. కాబట్టి అందుకోసం మరి 2 రోజులు 4వ తేదీ 5వ తేదీ ఆదివారం సాయంత్రం వరకు పొడిగించి జరిగింది. ఎందుకంటే తొందరగా అయిపోతుందని ఆలోచనలో అప్పుడు మనకు 5 రోజులు పెట్టినారు. ఇప్పుడు చాలామంది ఆశావాహులు ఇంకా కూడా రావడానికి సుముఖత చూపిస్తున్నారు. అందుకోసం ఈ గడువు పెంచడం జరిగింది. నిజంగా ఊహించని విధంగా ఈరోజు ఎక్కడ పార్లమెంటులో స్టేట్ అంతా ఏ పార్లమెంటుకు పోయినా కూడా హెడ్ క్వార్టర్లో మనము ఈ దరఖాస్తుల స్వీకరణ పెట్టడంతో చాలా కోలాహలంగా ప్రజలు, మా జనసైనికులు, జనసేన వీర మహిళలు, జనసేన నాయకులు ఈరోజు తండోపతండాలుగా వచ్చి దరఖాస్తులు ఇచ్చుకుంటున్నారు. ఒక గ్రామం నుంచి ఒక పట్టణం వరకు మాకు ఈ పదవి కావాలా, ఇలాగైతే బాగుంది, ఆ పదవి కావాలని చాలా మటుకు కొన్ని వేలల్లో ఈరోజు దరఖాస్తులు వస్తున్నాయి. దాదాపు మా రాజంపేట పార్లమెంటులో కూడా ఇప్పటికే, అంటే మేము ఆ కౌంట్ మాకు తెలియదు, మా ఉదయం మేము అందాజుగా చెప్తున్నాము, దాదాపు 1100 నుంచి 1200 దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఇంతమంది ఆశావాహులు ఉంటారని తెలిసే మా పవన్ కళ్యాణ్ గారు, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. నిజంగా ఆయన ఆలోచన ఇంతవరకు మనం ఎప్పుడు ఎక్కడ పదవుల కోసం కాన్స్టిట్యున్సీ పార్లమెంటు వైపు వచ్చి కూర్చొని అబ్జర్వర్ని ఇంతమంది 30 మందిని ఎన్నుకొని ఇక్కడ తీసొచ్చి కూర్చోబెట్టడం, దాని ఏ పదవులు ఉన్నాయో కూడా లిస్టులో పెట్టడం, దేనికి ఆశావాహులు అని దాంట్లో జత చేర్చి టిక్కుకోవటం చెప్పడం, ప్లస్ ఎక్కడెక్కడ మన జన సైనికులు ఇంత మునుపు ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో చాలామంది కేసులు పెట్టించుకొని రకరకాల ఇబ్బంది పడినారు. అది కూడా ఎవరన్నా అటువంటి సమస్యలు ఉన్నాయా, మీ మీద కేసులు ఉన్నాయా అని కూడా దాంట్లో ఒక మనకు ఆప్షన్ ఇచ్చినారు. అక్కడ కూడా మన సమస్యలు తెచ్చుకుంటున్నాం. కానీ షార్ట్ కట్లోనే ఏదన్నా మనం చేసిన సేవలు కానీ, పార్టీకి ఉపయోగపడే సేవలు కానీ, ప్రజలకు చేసిన సేవలు కానీ, సమాజంలో మనం ఏం చేసిన సేవ కానీ షార్ట్ కట్లో పెట్టేదానికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అదంతా నిజంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే మా అధ్యక్షుని ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అందుకోసం మేము కూడా ఈరోజు మా పార్లమెంటు ప్రజలందరికీ, జన సైనికులకు
వీర మహిళలకు, జనసేన నాయకులకు రాజంపేట కానీ, కోడూరు కానీ, రాయచోటి కానీ, మదనపల్లి కానీ, పీలేవి కానీ, తంబళ్ళపల్లి కానీ 7 కాన్స్టిట్యున్సీల నుంచి ఎవరైతే మన ఆశావాహులు, మన ఈ దరఖాస్తు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళంతా శనివారం, ఆదివారం 4-5 తేదీల్లో కూడా దరఖాస్తులు రాజంపేట పార్లమెంట్ ఆఫీసులో మీరు ఇచ్చుకోవచ్చు, తీసుకుంటారు. మీ అందరికీ మాకు ఒకటే అభ్యర్థన, మీ అందరికీ తెలియజేయడం మా ఇది కాబట్టి మీడియా మూలకంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఇదే మీకు ఆహ్వానం అనుకొని మీరంతా శనివారం, ఆదివారం మీ దరఖాస్తులు ఏమైనా పెండింగ్ ఉన్న వాళ్ళంతా ఇచ్చి సద్వినియోగపరచుకోవాలని మా మనవి.